ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలం చేత ఈరోజు కేంద్రంలో ఒక ప్రభుత్వం నిలబడే ఉంది. అంతేకాదు ఒక చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వైసీపీ అయినా అందరూ కూడా బీజేపీకి మద్దతుగానే ఉన్నారు. ఏదో ఒక రకంగా అక్రమంగానో సక్రమంగానో పొత్తులు పెట్టుకున్న వాళ్ళే కూటమి కట్టారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రునిగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇలా అందరూ కలిసి బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా బీజేపీ మనకు కనీసం రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వటం లేదు అంటే ఇది ఎంత దారుణము, ఎంత ద్రోహము, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎంత భ్రమలో పెడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు ఇదివరకు కూడా పొత్తు పెట్టుకున్నారు, అప్పుడు విడిపోయారు, మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నాము రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ పడుతున్నారు అని. అయినా కూడా చంద్రబాబు గారు అప్పులే తెస్తున్నాం అప్పులతో కడతామనే చెప్తున్నారు. కానీ ఇది ఎక్కడే న్యాయం అని అడుగుతున్నాం. అసలు ఎందుకు అప్పులు తెస్తున్నారు? అసలు మీకు ఎవరు హక్కు ఇచ్చారో అప్పులు చేయడానికి? ఆంధ్ర రాష్ట్ర రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదైతే మరి అప్పుల గోల ఎందుకు పెడుతున్నారు జనాల నెత్తి మీద? ఇప్పటికే 11 లక్షల కోట్ల రూపాయల ఆంధ్ర రాష్ట్రం మీద అప్పుంది. ఇది తీర్చడానికే ఎన్నో